ఫ్రెండ్స్, నేను మీ రోహిణి. వెల్కమ్ టు అవర్ ఆర్ఎస్వి క్రియేషన్స్. గుంటూరు జిల్లాలోని అమరావతిలోని అమరలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం అనేది మనసుకు ఎంతో ఆనందాన్ని, ప్రశాంతతను కలిగిస్తుంది. ఆధ్యాత్మిక పరంగా కూడా చాలా విశేషమైనది. సో ఇది చాలా మంచి వీడియో. స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూడండి. వీడియోలోనికి వెళ్ళిపోదాం. మేము శివరాత్రికి ముందు గుంటూరు జిల్లాలోని కోటప్పకొండ పైన ఉన్న త్రికూటేశ్వర స్వామిని దర్శించుకున్నాము. అమరావతి గుంటూరు నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే కోటప్పకొండ నుండి అయితే అమరావతి వెళ్ళడానికి 2 గంటల సమయం పడుతుంది. మేము కోటప్పకొండలో స్వామిని దర్శించుకొని అభిషేకం చేసుకొని ఉదయం 10 గంటల సమయంలో అమరావతి వెళ్ళడం కోసమని బయలుదేరాము. గుంటూరు జిల్లా అంటేనే మిర్చి పంటకు ఫేమస్ కదా. పచ్చని పొలాల మధ్య ఎర్రని మిర్చిని చూస్తుంటే ఎంత అద్భుతంగా అనిపిస్తుందో కదా. ఇంతకుముందు ఒకసారి మేము అమరావతి వచ్చి అమరలింగేశ్వర స్వామిని దర్శించుకున్నాము. అప్పుడు ఇక్కడ ఉన్న కృష్ణానదిని, స్వామివారిని చూసి ఎలాగైనా మాఘమాసంలో కృష్ణానదిలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటే ఎంతో బాగుంటుందో అని మనసులో అనుకున్నాను. అసలు మాఘమాసంలో ఈ టైంలో మాకు రావడం అవుతుందని అనుకోలేదు. కానీ స్వామివారి కరుణ వల్ల మేము మాఘమాసంలో అమరావతిలోని అమరలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం అని వచ్చాము. కానీ స్వామివారి కరుణ వల్ల వచ్చాము. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మేము అమరలింగేశ్వర స్వామి టెంపుల్కి వచ్చేసాము. త్రికోటేశ్వర స్వామిని దర్శించుకొని మార్నింగ్ అభిషేకం అన్నీ చేసుకొని 2 hours పట్టిందనమాట కోటప్పకొండ నుంచి ఇక్కడ అమరలింగేశ్వర స్వామి టెంపుల్కి రావడానికి. ఆఫ్టర్నూన్ అయింది కదా, సో ఇప్పుడు దర్శనాలు ఉండవు. అందుకని రూమ్ కోసం చూసాము. ఇక్కడ స్టే చేయడానికి చాలా హోటల్స్ ఉన్నాయి. హరిత రిసార్ట్స్లో సింగిల్ రూమ్ అయితే పర్ డేకి 1500 అలా తీసుకున్నారు. అయితే స్వామివారి టెంపుల్కి ఎదురుగానే హరిత రిసార్ట్స్లో రూమ్ తీసుకున్నాము. రూమ్ అయితే చాలా బాగుంది. విండో నుండి చూస్తుంటే కృష్ణా రివర్ కూడా చాలా చక్కగా కనబడుతుంది. చాలామంది భక్తులు, యాత్రికులు పంచారామ క్షేత్ర దర్శనాల్లో భాగంగా అమరలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తుంటారంట. ఇక్కడే హరిత రిసార్ట్స్లో ఒక హాఫ్ డే 1 డే స్టే చేసి వెళ్తుంటారు అని రిసార్ట్స్లో ఒక అతను మాకు చెప్పారు. అయితే కార్తీక మాసంలోనూ శివరాత్రికి ఎంతోమంది భక్తులు వచ్చి అమరలింగేశ్వర స్వామిని దర్శించుకుంటుంటారు. హరిత రిసార్ట్స్లో రూమ్ బుక్ చేసుకొని ఆఫ్టర్నూన్ అవ్వడంతో లంచ్ చేయడం కోసమని హోటల్కి వెళ్ళాము. వాసవి గ్రాండ్లో అయితే ఫుడ్ చాలా బాగుంటుంది అని చెప్పారు. వాసవి గ్రాండ్లో మేము లంచ్ చేసాం. ఫుడ్ చాలా బాగుంది. ఇక్కడ ఓన్లీ మీల్స్ మాత్రమే ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఒకసారి అమరావతి వెళ్ళి అమరలింగేశ్వర స్వామిని దర్శించుకోండి. ఇక్కడ స్వామివారి రూపము, అమరలింగేశ్వర స్వామిగా స్వామి పేరుగాంచిన కథ, పురాణ ఇతిహాసము, దేవాలయం యొక్క చరిత్ర తెలుసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ శివయ్యతో మనకు ఒక అనుబంధం ఏర్పడుతుంది. నిజంగా ఆత్మానందము కలుగుతుంది. ఈ ప్రశాంతమైన, ఈ పరమ పావనమైన క్షేత్రంలో ఖచ్చితంగా మనం పరమశివుడి యొక్క దైవానుభూతిని పొందగలుగుతాము. ఈ క్షేత్రము ఎంతో మహిమాన్వితమైనది. మేము సాటర్డే రోజు వెళ్ళాము. సాయంత్రం స్వామివారి హారతి దర్శించుకున్నాము. ఎంత కనుల పండుగగా స్వామివారికి హారతి సేవ చేశారో. సో ఇప్పుడే అమరలింగేశ్వర స్వామి దర్శనం పూర్తి చేసుకొని మేము హరిత రిసార్ట్స్లో రూమ్ తీసుకున్నాము. సో ఇక్కడే కార్ పార్కింగ్ అన్నీ ఉన్నాయి, బాగానే ఉన్నాయి, పర్వాలేదు రూమ్స్. హరిత రిసార్ట్స్లో రూమ్ తీసుకున్నాం అనమాట. వెరైటీగా ఉంది, బాగుంది. హరిత రిసార్ట్స్ నుంచి ఇప్పుడు ఇక్కడ బౌద్ధ స్తూపాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలి అనుకున్నా. యాక్చువల్లీ 5:30కి అలాగే వెళ్దాం అనుకున్నాం. బట్ 6 o'clockకి అమరలింగేశ్వర స్వామికి మంచి హారతి ఇస్తారు. ఆ పూజా కార్యక్రమం చాలా బాగుంటుందని మాకు రిసార్ట్స్లో ఒక అతను చెప్పారు. సో అందుకనే మేము సాయంత్రం 6 గంటలకి అమరలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళిపోయామన్నమాట. చాలా బాగా అయింది హారతి అయితే స్వామికి. ఇంకా అక్కడ అన్ని దేవతామూర్తులను దర్శించుకొని ఇప్పుడు వచ్చాం. ఇక హరిత రిసార్ట్స్కి వెళ్తున్నాం. సో నెక్స్ట్ డే వచ్చేసి సండే.
ఆదివారం మాఘమాసం అందులోని కృష్ణానదిలో పుణ్యస్నానం చేసి స్వామివారిని దర్శించుకోవాలని వచ్చాము. అందుకని కృష్ణా రివర్లో వాటర్ తక్కువగా ఉన్నా లోపలికి ఉన్నా అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్ళి పుణ్యస్నానం ఆచరించి వచ్చాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రోహిణి. వెల్కమ్ టు అవర్ ఆర్ఎస్వి క్రియేషన్స్. ఇంకా అమరావతిలోనే ఉన్నాం. కృష్ణానదిలో స్నానం చేసి అమరలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని చెప్పండి. సో ఇప్పుడు వచ్చేసి మేము కృష్ణా రివర్కి వెళ్తున్నాము స్నానం చేయడానికి. వాటర్ అయితే అంత ఎక్కువ లేదు, మార్చి అయినా కూడా చాలా తక్కువ అయిపోయింది. మార్చిలో కొంచెం వాటర్ ఉండొచ్చేమో అనుకున్నా. లోపలికి వెళ్ళాలి. సో లోపలికి వెళ్ళి కృష్ణా రివర్లో స్నానం చేయాలనుకుంటున్నాను. తరువాత స్వామివారి అభిషేకం కోసం పూజా సామాగ్రిని కొనుక్కొని వెళ్ళాము. క్రౌంచగిరి అనే కొండపైన కృష్ణానది ప్రక్కన ఈ ఆలయం ఉంది. ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ అమరావతిని మొదట శాతవాహనులు రాజధానిగా చేసుకున్నారు. ఆ తర్వాత కాలంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. రాయలవారు కూడా ఇక్కడ తులాభార మంటపం కట్టించి తులాభారం తూకి ప్రజలకు బంగారాన్ని పంచాడంట. ఆ తరువాత రాజా వెంకటాద్రి నాయుడు గారు ఇక్కడ ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే 3 రాజగోపురాల నుండి కూడా వెళ్ళొచ్చు. ఈ 3 రాజగోపురాలను కూడా రాజా వెంకటాద్రి నాయుడు గారు నిర్మించారు. సాధారణ దృష్టితో చూస్తే ఈ గుడి క్షేత్రం మనకు చిన్నదిగానే కనిపించవచ్చు, కానీ పరమేశ్వరుని మీద ప్రేమతో మాత్రం వెళితే ఎంత ఆనందంగా అద్భుతంగా అనిపిస్తుందో. ఆ తరువాత ఇక్కడ ఈ గుడి ప్రక్క నుండి కృష్ణానది ప్రవహించాలి అని బ్రహ్మదేవుడు శాసనం చేశాడంట. అందుకని కృష్ణానది దేవాలయాన్ని ఎప్పుడూ ముంచదు. అంతటి విశేషమైన దేవాలయం ఇది. స్వామి కరుణ కృపా కటాక్షం ఎంతో విశేషంగా ఇక్కడ లభిస్తాయి. అందుకని ఇక్కడ కృష్ణానదిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటే విశేషమైన ఫలితాలు లభిస్తాయి అని పెద్దలు చెబుతారు. ఇక్కడ పరమశివుడి ఆత్మలింగంలోని పెద్ద శకలము పడి ఆరామంగా అంటే లింగంగా ఏర్పడింది. అమరాధిపతి అయిన ఇంద్రుడు సాక్షాత్తు ఈ శివలింగమును ప్రతిష్ఠించాడు. అందుకనే స్వామివారు అమరలింగేశ్వర స్వామిగా అమరేశ్వర స్వామిగా ప్రసిద్ధిగాంచారు. ఇక్కడ స్వామివారి లింగము 16 అడుగుల ఎత్తులో ఉంటుంది. అందుకోసమే స్వామివారికి మొదటి అంతస్తు నుండి అభిషేకాలు పూజలు చేస్తారు. స్వామివారు ధవళవర్ణంతో మెరిసిపోతూ ఎంతో అద్భుతంగా కనిపిస్తారు. అభిషేకం చేస్తున్నప్పుడు ఈ అమరలింగేశ్వర స్వామివారిని చూడాలి. సాక్షాత్తు పరమేశ్వరుడికి మన కన్నుల ముందు అభిషేకిస్తున్నారా అన్న భావన ప్రతి భక్తుడి మనసులో కూడా కలుగుతుంది. అంత అద్భుతంగా చేస్తారు ఇక్కడ అమరలింగేశ్వర స్వామికి అభిషేకం. ఆ తరువాత బాలచాముండేశ్వరి దేవి అమ్మవారిని దర్శించి పూజించుకున్నాము. అమ్మవారి రూపము దేదీప్యమానంగా వెలిగిపోతూ భక్తులకు దర్శనమిస్తుంటుంది. ఇక్కడ బాలచాముండేశ్వరి అమ్మవారిని శక్తిపీఠంగా కూడా చెప్తారు. సాక్షాత్తు శివపార్వతుల దర్శనమే కలిగింది అన్నంత ఆనందము మనసుకు కలుగుతుంది. ముందరికి వెళ్తే అంతరాలయం నుంచి క్షేత్రపాలకుడిగా వేణుగోపాల స్వామి ఉంటారు. అతని దర్శనం కూడా చేసుకోవాలి. మనకి వేలోనే చూపిస్తారనమాట. క్షేత్రపాలకుడైన వేణుగోపాల స్వామి ఆలయం ఇది. కృష్ణాతీర పరిసరాలతో ఆలయం ఎంతో ప్రశాంతంగా మనోహరంగా దైవానుభూతిని పొందేలా ఉంటుంది. ఇంకా స్వామివారికి ఎదురుగా ధ్వజస్తంభం వద్ద
శ్రీ సూర్యనారాయణ స్వామి విగ్రహం ఉంటుంది. మాఘమాసంలో దర్శనం చేసుకోవడం వలన శ్రీ సూర్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా మనము పొందవచ్చు. ఇక్కడ ప్రధాన దైవమైన అమరలింగేశ్వర స్వామి, అమ్మవారైన బాలచాముండేశ్వరి దేవితో పాటుగా ఎన్నో ఉపాలయాలు ఉన్నాయి. ఎంతోమంది దేవతామూర్తులను మనం దర్శించుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అమరలింగేశ్వర స్వామి దర్శన భాగ్యం మీకు కలగాలి అని కోరుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్ ఫ్రెండ్స్, నేను మీ రోహిణి.